నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సీనియర్ పొలిటీషియన్ అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు అలాగే మాజీ హోమ్ మినిస్టర్గా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన ఘనత ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారితో పాటు మనం ఉన్నాం. ప్రజెంట్ పొలిటికల్ ట్రెండ్స్ అలాగే ఆయన ఎక్స్పీరియన్స్లో ఆయన చవి చూసినటువంటి అనుభవాలు, ఇప్పుడు కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏపీకి సంబంధించి కానీ పొలిటికల్గా ఎలాంటి ఎరా ఉంది, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 8 months దాటిపోతుంది ఐ థింక్. అండ్ పరిపాలన అనేది ఎలా కొనసాగుతుంది అనిపిస్తోంది యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్. అండ్ ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఒక్కసారి వెనక్కి చూస్తే కనుక ప్రతి కుటుంబానికి 1,22,200 రూపాయల వరకు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడేలా చేస్తాం అని చెప్పేసి కూడా చెప్పిన ఘనత ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ హామీల అమలు, సంక్షేమ పథకాల అమలు, ఆ తీరు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు 6 హామీలు ఇచ్చారు. అవును సార్. హామీల్లో ఏవీ నెరవేర్చలేదు. ఒకటేమో పెన్షన్స్ మాత్రం వేస్తున్నట్టున్నారు. సార్, ఏదో ఒకటి దాటవేసే ధోరణిలోనే కనపడుతుంది కానీ వాటి అమలు గురించి ఆలోచన చేస్తున్నట్టు కనపడదు. సార్, వాళ్ళు చెప్తున్న ఒక కారణం ఏమిటంటే గతంలో 14 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, దానికి వడ్డీలు కానీ కంతులు కానీ కట్టడానికి 55,000 కోట్లు పోతుంది. తర్వాత జీతభత్యాలు పోవాలా, పోతే మిగిలి లేదు, వనరులు సమీకరించుకుంటున్నాం, వనరులు సమీకరణ అవుతానే పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. కానీ అది వనరులు సమీకరణ అవి ఎంత సమస్య సరే, మేనిఫెస్టో రాసేటప్పుడే చూసుకోవాలి. మేనిఫెస్టో రాసేటప్పుడే రెవెన్యూ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. జగన్ ప్రభుత్వం అనుకో, ప్రభుత్వం జగన్దైనా బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు కాబట్టి ఒకవేళ ఎన్నికల సంవత్సరం బడ్జెట్లో యాక్చువల్ అకౌంట్స్ రావు, బడ్జెట్ ఎస్టిమేట్స్ వస్తాయి. అంతకుముందు సంవత్సరం రెవెన్యూ ఎస్టిమేట్స్ వస్తాయి, ఇంకా అంతకుముందు యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి. అవి ఏ బడ్జెట్ పుస్తకాల్లో బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని ఇస్తారు. ప్రతి బడ్జెట్లోనూ ఎవరికైనా తెలుస్తుంది. ఆ రెవెన్యూని చూసుకొని జీతభత్యాలు మైనస్ చేసుకొని ఇవన్నీ హామీలకు డబ్బులు ఎక్కడివి అని చూసుకొని చెప్పిండాల్సింది. చెప్పకుండా చెప్పిన తర్వాత డబ్బులకు చూడడం అనేది చాలా తప్పుడు సంకేతం పంపిస్తుంది. అందుకే 8 మాసాలైనా ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి అనేది మొదలవుతుంది. ఇంకా ఏం రాలేదే, అన్ని చెప్పి రాలేదు అనేది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి త్వరలో. బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్ సమావేశాల్లో ఏముంటాయి, అకౌంట్ ఉంటాయి, బట్ పథకాలు ఏం మెన్షన్ చేయరు కదా. దాంట్లో చేస్తే 1-2 చేయొచ్చు అంత. అది ఆ ప్లానింగ్ ముందే ఉండాలంటారు ఖచ్చితంగా. ఎస్ సార్. అండ్ సార్, ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి కండిషన్లో ప్రజెంట్ ఈ విద్యుత్ కొంటే నష్టం, కొనకపోతే కష్టం అనే టైప్ ఆఫ్లో, అంటే కొంటే సరే ఎంతంత ప్రజల మీద భారం పడుతుందో మనకు తెలుసు. మీరు ఆ విషయంలో చాలా సీనియర్గా చాలాసార్లు సందర్భాల్లో మాట్లాడారు. కొనకపోతే వాళ్ళకి నష్టపరిహారం కట్టాల్సి వస్తుంది. సెక్కీకి సంబంధించి అంటే సోలార్ పవర్, దానికి సంబంధించి కూడా కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం, ఆ ఒప్పందానికి సంబంధించి మీరు చాలాసార్లు మీ వాణి వినిపించారు గతంలో కూడా. అంటే ఇప్పుడు పవర్కి సంబంధించి ఏం జరగబోతోంది సార్? కూటమి ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతోంది? సెకీది అంటే ఈ ప్రభుత్వం చేసుకోలేదు. అవునండి, గత ప్రభుత్వం చేసుకున్నారు. జగన్ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసుకున్నారు. వాళ్లకు బెనిఫిట్స్ ఎక్కువ ఇచ్చారు, అధిక ధర పెట్టినారు. అధిక ధర పెట్టిన దానివల్ల ఏమవుతుంది అంటే అధిక ధర కొని ఇక్కడ తక్కువ ధరకు సప్లై చేయాలి. ఇక్కడ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచితే ప్రజల్లో ఆందోళన వస్తుంది. పెంచకపోతే డిస్కామ్లు నష్టపోతాయి, తప్పదు కదా. అదే అందుకే కొనకపోతే నష్టం, కొంటే నష్టం అని. సరే కొనలేదనుకోండి, వాళ్ళకు డబ్బులు పే చేయాల్సింది ఉంటుంది రివర్స్లో. వాళ్ళు చెప్పినంత వాడకం తీసుకోకపోతే వాళ్ళకు నష్టపరిహారంగా పే చేయాల్సింది వస్తుంది. అందుకే కొంటే నష్టం, కొనకపోతే నష్టం అని చెప్తున్నారు. కానీ ఆ అగ్రిమెంట్ చేసుకోవడం అంటే చాలా తప్పుడు విధానంలో చేసుకున్నారు. హై కాస్ట్, విద్యుత్ పవర్ అంత కాస్ట్ కూడా పడదు. అదే చంద్రబాబు పవర్ ధరను కూడా ఎక్కువ ఇచ్చారు. ఇవ్వడము, ఈ కండిషన్స్ పెట్టుకోవడం అనేది అప్పుడు ఇది అది మాత్రం
జగన్ ప్రభుత్వంలో జరిగిన తప్పు ప్రజలు ఇప్పుడు భారం మోయాల్సింది వస్తుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా అండి. అంటే సార్ అప్పట్లో మీరు ఇదే విషయం మీద కూడా అసెంబ్లీలో చాలాసార్లు లేవనెత్తారు, బిగ్ బాస్ కాదు, ఇష్యూ అని. ఈ విషయం కాదు సార్ అప్పుడు ఎలక్ట్రిసిటీ రీఫార్మ్స్ గురించి. ఎస్ సార్, అవును ఎందుకంటే రీఫార్మ్స్ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు అవునండి. ప్రయత్నాలు చేశారు. రీఫార్మ్స్ చేస్తే ఈయనక విద్యుత్ ధరలు పెరుగుతాయి, నష్టం ప్రజల మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పి చాలా మార్లు రైజ్ చేశాము, చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేశాము. అవును సార్, ఆ థర్మల్ స్టేషన్లతో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేది, అవును సార్, అవన్నీ కూడా రైజ్ చేసినాం. అప్పుడు ఎస్ సార్, చేసేదానికి ఏమి లేవు, రీఫార్మ్స్ అయిపోయినాయి, చేసేసినారు ఆయన, చేసేసినారు. ఇప్పుడు చేసేదానికి లేదు. అదే ఆ రీఫార్మ్స్ ప్రభావమే ఇటువంటి ఎన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి, ఎస్ సార్, ఇటువంటి ఒప్పందాలు జరుగుతుందో ఆ రీఫార్మ్స్ ప్రభావమే. ప్రైవేట్కు ద్వారా తెలిసినారు ఆ రీఫార్మ్స్ వల్ల. ప్రైవేటు దగ్గర నుంచి ఇటువంటి విద్యుత్ కొనుగోళ్ళలో వాళ్ళకు లాభం జరుగుతుంది, వీళ్ళకు నష్టం, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఓకే, అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నట్టుగా జగన్ గారి హయాంలో ఇదంతా జరిగిందంటారా? ఖచ్చితంగాను. అంటే ఈ కొనుగోళ్ల విషయంలో కాస్త ఎక్కువ రేటు పెట్టుకోవడం కానీ. ఇది కార్పొరేషన్ నుంచి కొనేది మాత్రం ఎక్కువ రేటు, ఎక్కువే, అది చెప్పింది కదా, అది ఎక్కువే, ప్రజలకు భారమే. కొనకపోయినా కానీ నష్టపరిహారం చెల్లించాలి, నష్టపరిహారం ఎట్లయినా గోడేటో చెంపేటంటారు. ఎస్ సార్. సార్ జనరల్ పొలిటికల్ ట్రెండ్ చూస్తే కనుక జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులపై దాడులు కానీ, అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళ కొన్ని హత్యలు కానీ, అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, అఫ్కోర్స్ ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళపై మళ్ళీ దాడులు, వాళ్ళపై హత్యలు, అవి ఇవి. అంటే జనరల్గా మీరు సీనియర్గా, ఒక సీనియర్ పొలిటీషియన్గా అండ్ ఎక్స్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. హోమ్ మినిస్ట్రీ అనేది ఎలా ఉంటుంది సార్ జనరల్గా ఇప్పుడున్న కండిషన్లో, ఏం చెప్తారు? అంటే నేనున్నప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇబ్బందికరంగా ఉండేది. గ్రామాల్లోకి జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేది. అయినా కానీ లా అండ్ ఆర్డర్ ఏమో ముఖ్యమంత్రుల దగ్గరే ఉంటుంది. ఒక హోంశాఖ మాత్రమే హోంమంత్రి పరిధిలోకి వస్తుంది. పరిధిలోకి వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రులు నాకు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు, ఎందుకంటే వాళ్ళకు నా మీద విశ్వాసం ఉంది కాబట్టి. సరే, ఇది హ్యాండిల్ చేయాలంటే కొంచెం ఫ్రీ హ్యాండ్ అవసరం లేదు, చేసుకోవాలి అన్నారు. అధికారులు కూడా అటువంటి ఆదేశాలే ఇచ్చారు, మీరు కలిసి మాట్లాడుకొని డిస్కస్ చేసి చేయిపోండి అని. అందువల్ల కొంచెం నాకు లా అండ్ ఆర్డర్లో కూడా నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు హోంమంత్రులు వచ్చినారు కదా, వీళ్ళకి కేవలం హోమే ఉంటుంది. దాఖలు చేయడంతో ఈ వైఎస్ఐపీ శ్రేణులు అధికారాన్ని చేజిక్కించుకొని టీడీపీ వాళ్ళకు పనులు జరగకుండాను ఎత్త చేసినారు, వాళ్ళ మీద దాడులు చేసినట్టు వాస్తవమే, అన్ని రకాల అక్రమాలు చేసింది వాస్తవమే. సరే, టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన కొంచెం ఆచితూచి అడుగులేస్తారు చంద్రబాబు నాయుడు. వాళ్ళు శ్రేణులు కూడా వాళ్ళకప్పుడు గతంలో జరిగినాయి కాబట్టి వాళ్ళు ప్రతీకారేషతో రగిలిపోతున్నారు. వాళ్ళ పనులు సక్రమంగా సాగటం లేదని, వాళ్ళని పట్టించుకోవటం లేదని, ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పనులు జరుగుతున్నాయని. అంటే ఎందుకంటే అధికారాలు బదిలీలు జరిగిండవు కదా, పాత వాళ్ళు ఉంటే వాళ్ళ సాఫ్ట్ కార్నర్ ఉంటారు కదా వాళ్ళ మీదనే అని కొంచెం ఆగ్రహంగా కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు. మరి ఆయన దాన్ని సరైన పద్ధతిలో నడిపించాల్సిన అవసరం అయితే ఉంది. 8 మాసాలు అయింది, ఇప్పుడైనా దాని మీద తగు చర్యలు తీసుకు, గతంలో ఒకవేళ జరిగిన సంఘటనలు కేసులు అటువంటి ఏమైనా ఉంటే చూసి చేయడము, అధికారులు అటువంటి అధికారులు ఉంటే బదిలీ చేయడము, ఇవన్నీ చేయాలి. మరి అవన్నీ చేస్తున్నట్లేదు. అందువల్ల తెలుగుదేశం వల్ల కొంచెం ఇబ్బందులు పడతా పార్టీ మీద కొంచెం ఈవెన్ అధికారంలో ఉన్నా కూడా, అధికారంలో ఉన్నా కానీ మాకే నష్టం జరుగుతుందని కొంచెం ఉంది, వ్యక్తం అవుతుంది వాళ్ళ కార్యకర్తల్లోనూ. అంటే లోకేష్ ఆల్రెడీ ఒక రెడ్ బుక్ రాసుకున్నాను నేను, ప్రతి వాళ్ళ పేర్లో ఉన్నాయి, మేము వదిలే ప్రసక్తి లేదు అని ఆయన పలు మీటింగ్స్లో చెప్పడం కూడా జరిగింది ఎన్నికల ముందు. ఆ తర్వాత అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుందా సార్? ఎలా? కాదు, అంటే అతను సంఘటనలు అప్పుడేమి అధికార యంత్రాంగం వైసీపీకి అనుకూలంగా పనిచేస్తా, అధికారులు కూడా వల్లపక్రంగా పనిచేయని మొదలుపెట్టారు వైసీపీకి అనుకూలంగా. అటువంటిప్పుడు వాళ్ళని హెచ్చరించేటప్పుడు మీ పేర్లన్నీ రెడ్ బుక్లో రాస్తున్నాను, వచ్చినప్పుడు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీపై చర్యలు ఉంటాయి అని అన్నారు. కానీ ఆ రెడ్ బుక్కే
చెప్పినట్టు జరగలేదనే కదా తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహాలు ఎక్కువ వ్యక్తం చేస్తున్నారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.